అలానే ఆటోగ్రాఫ్ సినిమా చేశారు, అలానే షాక్ సినిమా చేశారు, అలానే శంభో సినిమా చేశారు. చాలా మంది అడుగుతుంటారు ఇంటర్వ్యూలో, అన్నయ్య నేను సినిమా చేసినప్పుడు కూడా ఇంటర్వ్యూలో ఎప్పుడు అడుగుతుంటారు, ఎప్పుడు కమర్షియలేనా మీరు వెరైటీగా ట్రై చేయొచ్చు కదా, వెరైటీగా ట్రై చాలా మంది అడుగుతుంటారు. నేను ఏంటంటే ఎవ్రీ టైం రవితేజ అనే వెరైటీగా ట్రై చేశాడు. ఇడియట్ అమ్మానాథ్ తమిళ ఒక అగ్రెసివ్ క్యారెక్టర్, ఒక హీరో క్యారెక్టరేషన్ స్టార్ట్ అయిందే ఆ సినిమాలతో. ట్రెండ్ సెట్టింగ్ క్యారెక్టరేషన్, ఆ క్యారెక్టర్ పడుకుని వెళ్తున్నాం అందరం. ఇంకా అలాంటి క్యారెక్టరేషన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అంటూ కనీసం ఒక చెంపదెబ్బలేని సినిమా కూడా చేశాడు ఇమ్మీడియట్. సో మరి ఆ సినిమాని జనాలు హిట్ అనుకున్నది హిట్ చేయలేదు. ఆ తర్వాత అసలు ఒక అమ్మాయిని ఏడిపిస్తేనే హీరో క్యారెక్టర్లు వెళ్ళేసి బీభత్సన ఫైట్లు చేసే సినిమాలు చూసాం మనం. వైఫ్ని చంపేస్తే ఇట్స్ స్టోరీ ఆఫ్ ఎ లూజర్. షాక్లో నేను చేసిన సినిమా షాక్. సో మంచి రొమాన్స్ ఉంటుంది, జ్యోతిక వీళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎంత బాగుంది అన్నారు. ఆ సినిమా మేము అనుకున్న తాళ్ళ. అయినా సరే మళ్ళీ శంభో చేశాడు. తన ప్రాబ్లం గురించి ఫైట్ చేసే హీరోలు ఉంటారు ప్రతి సినిమాలో. ఫ్రెండ్ కూడా నా ఫ్రెండ్ అని ఒక లైన్ నచ్చి సినిమా చేసిన అబ్బాయి అని చెప్పాడు నాకు. ఆ సినిమా మేము అనుకున్నది కాళ్ళే. ఇలాంటి సినిమాలు చేసినప్పుడు అవి కనుక బ్లాక్ బస్టర్ అయితేనే డైరెక్టర్లు కానీ హీరోలు కానీ ఇంకో కొన్ని కొత్త ఎక్స్పెరిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుందని నేను అంటాను. ఇదే విషయం మీరు ఆడియన్స్ చెప్పాలనుకుంటున్నారా? వాట్ యూ సే ఆన్ దిస్? కరెక్ట్, డెఫినెట్లీ 100% రైట్. బట్ లేదు, ప్రయత్నం మాత్రం ఆగదు. ఐ ఫీల్ నాకు ఐ డోంట్ నో, ఈ సినిమా డెఫినెట్గా ఆయన కొత్తగా కనిపిస్తారు. ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫరెంట్, బట్ ఇట్ ఈస్ ఆల్సో కమర్షియల్. సో ఇట్ ఈస్ కమర్షియల్ యట్ ఇట్ ఈస్ వెరీ న్యూ ఆల్సో. సో ఐ థింక్ రెండు కవర్ అయినాయి అని నాకు అనిపించింది. సో దాని సార్ సినిమా విషయానికి వస్తే వాట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్, దీంట్లో కొన్ని ఉన్నాయి. జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రియాక్షన్.